హాయ్ అండి, అందరికీ నమస్కారం. సమ్మర్ కారణంగా చాలా బిజీ ఉండడం వల్ల వీడియోస్ అనేది చేయలేకపోతున్నాం. సో ఈ వీడియో అనేది శాంసంగ్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ పీసీబీ మీద. సో వీడియోని చివరి వరకు చూడండి. దీని యొక్క ఇండోర్లో 3 సెన్సర్స్ అనేవి ఉంటాయి. ఈ మోడల్లో 2 కాయిల్ సెన్సర్స్ అండ్ 1 ఈజ్ రూమ్ సెన్సర్. దీని యొక్క అవుట్డోర్లో 2 పీసీబీస్ అనేవి ఉంటాయి. 1 ఈజ్ ఇన్వర్టర్ పీసీబీ అండ్ దిస్ 1 ఈజ్ మెయిన్ పీసీబీ. ఇండోర్లో ఎలా అయితే వైరింగ్ చేశారో అవుట్డోర్లో కూడా సేమ్ వైరింగ్ ఉండాలి, లేకపోతే కమ్యూనికేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. C101 అయితే ఈ బోర్డు అనేది చాలా మంది రిపేర్ చేయడానికి ట్రై చేశారు. ఈ ప్రాసెసర్ షార్ట్ అయిన కారణంగా హీట్ అవుతుంది. అయితే పీసీబీ ప్రాబ్లం ఇది. ఈ స్మాల్ పీసీబీ అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ ఏసీ యొక్క మోడల్ నెంబర్ మరియు సీరియల్ నెంబర్ని బట్టి పీసీబీ అనేది ఆర్డర్ చేయడం జరిగింది. అయితే ఈ పీసీబీ అనేది ఇందులో రీప్లేస్ చేద్దాం. ఈ పీసీబీతో పాటు ఈ యొక్క ఈప్రామ్ చిప్ అనేది కూడా రీప్లేస్ చేయాలి, లేకపోతే పీసీబీ అనేది ఆన్ అవ్వదు. అయితే ఈ కనెక్షన్స్ అన్ని చేసి కంప్రెసర్ కరెక్ట్ చేసి ఆన్ చేసి చూద్దాం. ఇండోర్ పీసీబీ, ఇండోర్ మోటార్, అవుట్డోర్ పీసీబీ, అవుట్డోర్ ఫ్యాన్ మోటార్, కంప్రెసర్, ఇలా మొత్తం పీసీబీ ఓకే అయిపోయిన తర్వాత ఈ ఈప్రామ్ చిప్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఒక్కసారి మాత్రమే దీని పని. మీరు దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా రీడ్ చేసేసుకునేది. దీని యొక్క మైక్రో కంట్రోలర్ అనేది ఇది పెట్టాల్సిన అవసరం లేదు తర్వాత నుంచి. అలాగే ఈ యొక్క పీసీబీ మీకు బయట అవైలబుల్ ఉండదు, ఓన్లీ శాంసంగ్ సర్వీస్ సెంటర్లో మాత్రమే దొరుకుతుంది. సో మీరు డైరెక్ట్ శాంసంగ్ సర్వీస్ సెంటర్ని కాంటాక్ట్ చేసి మీ యొక్క ఏసీ మోడల్ నెంబర్ మరియు సీరియల్ నెంబర్ని బట్టి ఆ పీసీబీ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.